ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆధారమంతా కర్మలపై ఉంది. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించే ఎలాంటి విరుద్ధ కర్మలు జరగకుండా సదా గమనముండాలి. ప్రశ్న: తండ్రి దృష్టిలో అందరికంటే అధిక బుద్ధిమంతులెవరు? జవాబు: పవిత్రతా ధారణ ఉన్నవారే బుద్ధిమంతులు. ఎవరు పతితులుగా ఉన్నారో వారు బుద్ధిహీనులు. లక్ష్మీనారాయణలను అందరికన్నా అధిక బుద్ధివంతులని అంటారు. పిల్లలు మీరు కూడా బుద్ధివంతులుగా అవుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత. కనుక తండ్రి అప్రమత్తము బుద్ధివంతులుగా అవుతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రతనే కనుక తండ్రి అప్రమత్తం చేస్తూ ఉన్నారు. పిల్లలారా, ఈ కళ్ళు మోసం చెయ్యరాదు. వీటిని సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూపిస్తున్నా చూడనట్లు ఉండండి. నూతన ప్రపంచాన్ని, స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలు, ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు మనం కొద్ది రోజులు యాత్రికులమని అర్థం చేసుకున్నారు. ఇంకా దాదాపు 40,000 సంవత్సరాలు ఇక్కడ ఉంటామని ప్రపంచంలోని మనుషులు భావిస్తారు. పిల్లలైన మీకైతే ఇక కొంతలా కాలమే అని నిశ్చయం ఉంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నప్పటికీ మీరు ఆంతరికంలో సంతోషంగా ఉండాలి. ఈ కళ్ళ ద్వారా ఏమేం చూస్తారో అవన్నీ వినాశనం అవుతాయి. ఆత్మ ఏమో అవినాశి. ఆత్మలమైన మనము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి తిరిగి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచం ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు తండ్రి వస్తారు. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా ఎలా అవుతుందో మీ బుద్ధిలో ఉన్నది. మనము అనేకసార్లు చక్రం తిరిగి వచ్చాము. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. కొత్త ప్రపంచంలో మనం కొద్దిమంది దేవతలం మాత్రమే ఉంటాము. మనుషులు ఉండరు. కానీ అంతా కర్మలపై ఆధారపడి ఉన్నది. మనుషులు ఉల్టా కర్మలు చేసినట్లయితే అది తప్పకుండా తింటూ ఉంటుంది.
కనుక ఈ జన్మలో ఎలాంటి పాపాలు ఏవీ చేయలేదు కదా అని బాబా అడుగుతారు. ఇది పతిత చీచీ రావణ రాజ్యము. ఇది అంధకార అల్లరి ప్రపంచము. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. భక్తి అను అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ వచ్చారు. ఇప్పుడు బాబా చేయి లభించింది. బాబా సహయోగం లేకుండా మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు. అర్ధకల్పం భక్తి ఉంటుంది. జ్ఞానం లభించడం ద్వారా మీరు సత్తుగా నూతన ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇప్పుడిది సంగమయుగము. పతితులుగా చీచీగా ఉన్న మీరు పువ్వులుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నారు. ఇలా ఎవరు చేస్తూ ఉన్నారు? అనంతమైన తండ్రి లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మ మరియు విష్ణువుల కర్తవ్యాలను కూడా తెలుసుకున్నారు. కనుక మీలో ఎంతటి నశ ఉండాలి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ సంగమయుగంలోవి మాత్రమే ఉంటాయి. తండ్రి ఇప్పుడు కూర్చొని పిల్లలు మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది పాత కొత్త ప్రపంచాల సంగమయుగము. పతితుల్ని పావనంగా చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా. ఈ సంగమయుగంలో తండ్రి కూడా తన పాత్ర అభినయిస్తారు. వారు సృష్టికర్త, దర్శకులు కూడా కాదు కదా. కనుక తప్పకుండా వారి కర్తవ్యం ఏదో ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరని, వారికి తమ సొంత శరీరము లేదని అందరికీ తెలుసు. మిగిలిన వాళ్ళందరినీ మనుషులు, దేవతలు అని అంటారు. శివబాబాను దేవత అని కానీ మనిషి అని కానీ అనరు. తాత్కాలికంగా శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. గర్భం నుండి జన్మించలేదు. తండ్రి స్వయంగా చెప్తారు, పిల్లలారా, శరీరం లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను? మనుషులు నా గురించి రాళ్ళు రప్పలలో పరమాత్మ ఉన్నారని చెప్తారు. కానీ నేను ఎలా వస్తానో పిల్లలు మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. దీనిని ఏ మనుషులు నేర్పించలేరు. దేవతలు రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు. మనం ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని పిల్లలలో అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి కల్పకల్పము వస్తారు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అతడే మళ్ళీ 84 జన్మల చక్రంలో తిరుగుతాడు. శివబాబా 84 జన్మల చక్రంలోకి రారు. శ్రీకృష్ణుని ఆత్మనే సుందరం నుండి శ్యామ్గా, అంటే తెలుపు నుండి నల్లగా అవుతారు. శ్యామ్గా అయిన తర్వాత మళ్ళీ అదే తెల్లగా అవుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. మీలో కూడా నెంబర్ వారుగానే తెలుసు. మాయ చాలా కఠినమైనది, ఎవరిని వదలదు. తండ్రికి అన్ని విషయాలు తెలుస్తాయి. మాయా మొసలి ఒక్కసారిగా మింగేస్తుంది. ఇది తండ్రికి బాగా తెలుసు. అలాగని తండ్రి అంతర్యామి అని అనుకోకండి. కాదు, బాబాకు అందరి కర్తవ్యాల గురించి తెలుసు. సమాచారం అయితే వస్తుంది కదా. మాయ ఒక్కసారిగా వచ్చి పచ్చిగానే కడుపులో వేసుకుంటుంది. ఇటువంటి చాలా విషయాలు పిల్లలు మీకు తెలియదు. తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. కనుక మనుషులు పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు. తండ్రి అంటారు, నేను అంతర్యామిని కాదు. ప్రతి ఒక్కరి నడవడికల ద్వారా తెలుస్తుంది. చాలా చీచీగా నడుచుకుంటూ ఉన్నారు. తండ్రి క్షణక్షణము పిల్లలను హెచ్చరిస్తూ ఉన్నారు. మాయ నుండి కాపాడుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తూనే ఉంటారు. అయినా బుద్ధిలో నిలబడదు. కామ మహాశత్రువు. మేము వికారాల వశమైనామని తెలియను కూడా తెలియదు.
అలా కూడా జరుగుతుంది. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఏమైనా తప్పులు మొదలైనవి జరిగితే స్పష్టంగా తండ్రికి తెలియచేయండి. వాటిని దాచకండి, తెలపకండి. పాపము 100 రెట్లు పెరుగుతుంది. అది లోపల తింటూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్కసారిగా కింద పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తి సత్యంగా వ్యవహరించాలి, లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఇది రావణ ప్రపంచము. రావణ ప్రపంచాన్ని మనమెందుకు స్మృతి చేయాలి? మనము నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి కొత్త ఇల్లు మొదలైన వాటిని కట్టిస్తున్నప్పుడు మా కొరకు కొత్త ఇల్లు తయారవుతుందని పిల్లలు భావిస్తారు. సంతోషమవుతుంది. ఇది బేహద్దు విషయము. మన కొరకు తయారవుతుందని పిల్లలు భావిస్తారు. మన కొరకు కొత్త ప్రపంచం, స్వర్గం తయారవుతుంది. ఇప్పుడు మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళేవాళ్ళము. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తామో అంతంత సుగంధ పుష్పాలుగా అవుతాము. మనము వికారాలకు వశమై ముళ్ళుగా తయారైనాము. రానివారు మాయకు వశమైపోయి తండ్రి వద్ద ఉండరని, విశ్వాస ద్రోహులు అయ్యారని, పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారని పిల్లలు మీకు తెలుసు. ఇలా చాలామందిని మాయ మింగేస్తుంది. చాలామంది సమాప్తమైపోతారు. మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, యజ్ఞం కొరకు ప్రాణాలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి మంచి పిల్లలు కూడా నేడు లేరు. చాలామంది సమాప్తమైపోతారు. మేము ఇలా చేస్తాము, అలా చేస్తాము, యజ్ఞం కొరకు ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వెళ్ళిన మంచి మంచి పిల్లలు కూడా నేడు లేరు. మాయతో మీకు యుద్ధం జరుగుతుంది. మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. దేవతలకు అసురులకు యుద్ధం జరిగినట్లుగా శాస్త్రాలలో చూపించారు. కౌరవులకి పాండవులకి యుద్ధాన్ని కూడా చూపించారు. ఈ 2 విషయాలలో శాస్త్రాలలో ఎలా ఉన్నాయని మీరెవరినైనా ప్రశ్నించండి. దేవతలు అహింసకులు. వారు సత్యయుగంలో ఉంటారు. వారు కలియుగంలో యుద్ధం చేసేందుకు వస్తారా? వారికి కౌరవులు పాండవుల అర్థం కూడా తెలియదు. శాస్త్రాలలో ఏమి వ్రాసి ఉన్నారో వాటిని చదువుతూ వినిపిస్తూ ఉంటారు. బాబా గీత అంతా చదివి ఉన్నారు. ఎప్పుడు జ్ఞానం లభించిందో అప్పుడు గీతలో యుద్ధము మొదలైన విషయాలు ఎలా వ్రాసారని ఆలోచన వచ్చింది. కృష్ణుడు గీతా భగవానుడు కాదు, వీరిలో తండ్రి కూర్చొని ఉన్నారు కనుక ఇతని ద్వారానే ఈ గీత కూడా విడిపించారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత జ్ఞాన ప్రకాశం లభించింది. ప్రకాశం ఉండేది ఆత్మకే. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, బేహద్దు తండ్రిని స్మృతి చేయండి. మీరు వచ్చినట్లయితే మేము మీకు బలిహారం అవుతామని భక్తి మార్గంలో స్మృతి చేస్తూ మీరు అనేవారు. కానీ వారు ఎలా వస్తారో, ఎలా బలిహారి అవుతారో తెలియదు. తండ్రి ఎలా ఉన్నారో ఆత్మలైన మనము అలా ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని అలౌకిక జన్మ పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తూ ఉన్నారు. కల్పకల్పము మా తండ్రిగా అయ్యే బాబా వీరే అని మీరు స్వయంగా చెప్తారు. మనమంతా బాబా బాబా అని అంటాము. బాబా కూడా పిల్లలు పిల్లలు అని అంటారు. వారే టీచర్ రూపంలో రాజయోగము నేర్పిస్తారు. విశ్వానికి మిమ్మల్ని అధికారులుగా చేస్తారు. అలాంటి తండ్రికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ అదే టీచర్ నుండి శిక్షణ కూడా తీసుకోవాలి. వింటూ వింటూ గద్గతం అవ్వాలి. ఒకవేళ చీచీగా అయ్యారంటే ఈ సంతోషము కలగనే కలగదు. తర్వాత ఎంతగా తలబాదుకున్నా వారు మళ్ళీ మన జాతికి చెందిన సోదరునిగా అవ్వలేరు. ఇక్కడ మనుషులకి ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి, కానీ అవన్నీ హద్దులోని విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దగా ఉందో చూడండి. అందరికంటే పెద్దవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ. వారి గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబాకైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు.
బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి. బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకువెళ్ళారు. వారి జీవిత చరిత్ర ఏమాత్రమూ తెలియదు. సూక్ష్మవతనంలో మళ్ళీ బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు, అక్కడ దత్తత ఎలా తీసుకుంటారు, ఇతడు నా రథము, అనేక జన్మల అంతిమంలో నేను వీరిలో ప్రవేశించానని తండ్రి అర్థం చేయించారు. పురుషోత్తమ సంగమ యుగము గీతా అధ్యాయము. దీనిలో పవిత్రత ముఖ్యమైనది. పతీత్ నుండి పావనంగా ఎలా అవ్వాలి ఎవ్వరికీ తెలియదు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలన్నీ మరిచి తండ్రిని నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మాయ చేయించిన సర్వ పాప కర్మలు భస్మమైపోతాయని సాధు సన్యాసీలు ఎప్పుడూ చెప్పరు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనొచ్చి ఉద్ధరిస్తానని గీతలో తండ్రి చెప్పారు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ ఆత్మలో పాత్రాభినయనం చేస్తూ ఉన్నారో వారందరిది ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మనే. ఇతడే మళ్ళీ బ్రహ్మగా అవుతాడు. ఇతడే చిన్నతనంలో పల్లె పిల్లవాడుగా ఉండేవాడు. ఆది నుండి అంతిమం వరకు ఇతడు 84 జన్మలు పూర్తి చేశాడు. ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఇప్పుడు మీరు బుద్ధివంతులుగా అవుతూ ఉన్నారు. మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు బుద్ధివంతులు. బుద్ధిహీనులు అని పతితుల్నే అంటారు. ముఖ్యమైనది పవిత్రత. మాయ మమ్మల్ని కింద పడేసింది, వికారి దృష్టి తయారైందని వ్రాస్తారు కూడా. తండ్రి క్షణక్షణము హెచ్చరిస్తూనే ఉంటారు. పిల్లలారా, ఎప్పుడూ మాయ చేతిలో ఓడిపోకండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనే అవుతుంది. మనం పావనంగా అవుతున్నప్పుడు మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా. పిల్లలైన మీరే పతీత్ నుండి పావనంగా అవ్వాలి. తండ్రి యోగము చెయ్యరు. యోగము చేసేందుకు తండ్రి పతితులుగా అవ్వరు. బాబా చెప్తారు, నేను మీ సేవలో ఉపస్థితం అవుతాను. మీరే వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కోరుకున్నారు. మీరు పిలిచినందునే తండ్రి వచ్చారు. కేవలం మన్మనాభవ అని మీకు సహజ మార్గము తెలుపుతూ ఉన్నారు. భగవాను వాచ కదా. మీరు కేవలం కృష్ణుని పేరు చెప్పడం వల్లనే తండ్రిని అందరూ మర్చిపోయారు. తండ్రి ఫస్ట్, కృష్ణుడు సెకండ్. వారు పరంధామానికి యజమాని, ఇతడు వైకుంఠానికి యజమాని. సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు. అందరిలో నెంబర్ 1 కృష్ణుడు. వారిని అందరూ ప్రేమిస్తారు. మిగిలిన వారంతా వెనక వెనక వస్తారు. స్వర్గంలోకి అందరూ రాలేరు. కనుక మధుర సంతానము మీకు అపారమైన సంతోషం ఉండాలి. ఎప్పుడు పవిత్రంగా ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు. వారిని బాబా వికారాలలోకి వెళ్తూ మళ్ళీ బాబా వద్దకు ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏం చెయ్యాలి? ఉండలేకపోతాము, కానీ ఇక్కడికి రావడం వలన బహుశా ఎప్పుడైనా బాణం తగలవచ్చు. మీరు కాక మాకు సద్గతినిచ్చేవారు ఎవరు? అందువల్లే వచ్చి కూర్చుంటాము అని అంటారు. మాయ ఎంత తీవ్రమైనది. బాబా మనల్ని పతీత్ నుండి పావన పుష్పాలుగా తయారు చేస్తున్నారనే నిశ్చయం కూడా ఉంటుంది. కానీ ఏం చేయాలి? అయినా సత్యం చెప్పడం వలన ఎప్పటికైనా పరివర్తన అవుతాను. మీ ద్వారానే పరివర్తన అవుతామని నిశ్చయం మాకుంది అని అంటారు. బాబాకు అలాంటి పిల్లలపైన జాలి కలుగుతుంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. ఏది కొత్తది కాదు.
బాబా ప్రతిరోజు శ్రీమతం ఇస్తూ ఉన్నారు. కొందరు అమలులోకి కూడా తెస్తారు. ఇందులో బాబా ఏం చేయగలరు? బహుశా వీరి పాత్ర అంతే అని బాబా అంటారు. అందరూ రాజారాణులుగా అవ్వలేరు. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. రాజధానిలో అందరూ కావాలి. అయినా పిల్లలారా, ధైర్యాన్ని వదలకండి, ముందుకు వెళ్ళగలరని బాబా చెప్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: బాబా జతలో సదా సత్యంగా వ్యవహరించాలి. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే దానిని దాచరాదు. ఎప్పుడూ వికారి దృష్టి కలగకుండా కళ్ళను సంభాళించుకోవాలి. అనంతమైన తండ్రి మనల్ని పతిత చీచీల వారి నుండి సుగంధ పుష్పాలుగా, ముళ్ళ నుండి పువ్వులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మాకు బాబా చెయ్యి లభించింది. దీని ఆధారంతో మేము విషయ వైతరిణి నదిని దాటుతున్నామని శుద్ధమైన నశ ఉండాలి. వరదానము: శక్తిశాలి బ్రేక్ ద్వారా 1 సెకండులో నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక్ భవ. నెగటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు వాటి వేగం చాలా ఫాస్ట్గా ఉంటుంది. తీవ్ర వేగంగా వెళ్ళే సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసే పరివర్తన చేసే అభ్యాసం ఉండాలి. సాధారణంగా కొండపైకి ఎక్కేటప్పుడు మొదట బ్రేకులు చెక్ చేసుకుంటారు. మీరు మీ ఉన్నతమైన స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలను సెకండులో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీరు మీ సంకల్పాలను లేక సంస్కారాన్ని 1 సెకండులో నెగటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేసుకుంటారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యం సంపన్నమవుతుంది. స్లోగన్: స్వయం పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యంలో ఉపయోగించేవారే సత్యమైన కర్మయోగులు. అచ్చా, ఓం శాంతి.
के पुण्य का फल हम सब तो पा रहे हैं। सुर से सुर मिलाकर तेरे साथ गा रहे हैं। अनुराग प्यार तेरा